ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. స్థానిక ప్రకాశం జిల్లా దర్శి మండలంలో ఉన్న అర్హులైన చెవిటి, మూగ, గుడ్డి, వయోపరిమితి వృద్ధుల పెన్షన్లు తొలగించటం అన్యాయమని రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు గర్నిపూడి ప్రేమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రాచపూడి మోసే, దర్శి ఇన్ఛార్జి ఎంపీడీఓ వజ్ర నాయకును కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర దళిత సేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు గర్నిపూడి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, దర్శి నియోజకవర్గంలో మూగ, చెవిటి, గుడ్డి, ఎలాంటి ఆధారాలు లేని వయోవృద్ధులను గత 20 సంవత్సరాల నుండి 75 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకు ప్రభుత్వం ఎంక్వైరీ పేరుతో తొలగించడం అన్యాయమని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారని, తక్షణమే అర్హులైన ప్రతి ఒక్కరిని పరిశీలించి పెన్షన్లు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాచపూడి మోసే, వివిధ అర్హులైన పెన్షన్దారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులు, వృద్ధాప్యులు, అదేవిధంగా వికలాంగులకు సంబంధించిన చెవిటి, మూటికి సంబంధించినటువంటి పెన్షన్లను రీసర్వే పేరుతో తొలగించడం అనేది బాధాకరం. ఇప్పుడైనా కానీ ప్రభుత్వం ప్రకటన చేసింది, యథావిధిగా కొనసాగిస్తామని. అయితే మేము ప్రభుత్వం ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 75%, 65% ఉన్న వికలాంగ శాతం ఉన్న పెన్షన్ కూడా తొలగించమంటే చాలా బాధాకరం. ఏ స్థితి లేని పరిస్థితుల్లో ఈరోజు అధికారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాము. కాబట్టి ఇప్పుడే ప్రభుత్వం గుర్తించి తక్షణమే తొలగించిన పెన్షన్ను వెంటనే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని రాష్ట్ర దళిత తరఫున ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. అనంతరం అంతకుముందు ఎండీఓని కలిసి వినతిపత్రం ఇవ్వడం కూడా జరిగింది. ఎండీఓ గారు కూడా చూసి పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పారు. తక్షణమే ఇటువంటి దివ్యాంగులకు, అదేవిధంగా డప్పు కళాకారులకి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి, అదేవిధంగా చెవుడి, మూగి ఉన్నటువంటి కూడా ప్రభుత్వం తక్షణం పెన్షన్ పునరుద్ధరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.